హెల్తీగా స్నాక్స్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం మీకు టేస్ట్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు, ధనియాల పొడి, వీటన్నింటినీ ఇలా కలుపుకోండి. ఇందులోకి మీరు వాము, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. నీళ్లు పోసుకొని తగినన్ని చపాతీ ముద్దలా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత రోల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోండి. అన్నీ ఇలా తీసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని రోల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలాగ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇంతలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకొని కడాయి తగినంత ఆయిల్ పోసుకొని వేపుకోవడం. ఇలా వేసుకొని కట్ చేసుకొని విడివిడిగా తీసుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే తొందరగా అవుతుంది. అందరూ ఏ వంట అయినా తొందరగా అవుతుందని అంటారు, కానీ ఏది తొందరగా అవ్వదు, చేస్తేనే అవుతుంది. నాది ఇంకా అవ్వలేదు. ఆయిల్ సరిపడిగా వేసుకొని వేయించుకోండి. బాగా వేడయ్యాక అప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. అలా పొంగుతాయి. టీలోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్. మీరు కూడా చేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి బాగా చేసిన వెంటనే తినకుండా ఒక 6 గంటలు నైట్ చేసుకుంటే రేపు సాయంత్రం మధ్యాహ్నం తినడానికి చాలా బాగుంటాయి టీలోకి. అలా చేసి నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను, రేపు సాయంత్రానికి తినేయడానికి టీలోకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇవి మాత్రం వేగితే సరిపోతుంది. చూడండి కరకరలాడుతున్నాయి. రేపటికి చాలా బాగుంటాయి.